ప్రైమ్ 9 వరుస కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. హతీరాంజీ మఠం భూముల ఆక్రమణల తొలగింపు మొదలైంది. వేదాంతపురం వద్ద మఠం భూముల్లో కొంతమంది అక్రమార్కులు భవానీ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ నిర్మాణ ముసుగులో 2.5 ఎకరాల భూమి విక్రయానికి ప్రయత్నించారు. అయితే హైడ్రా ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలను తొలగిస్తున్నారు. దీంతో ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చందు, ఏదైతే తిరుపతిలోని హతీరాంజీ మఠానికి సంబంధించి గతంలో దాతలు ఏవైతే మఠానికి ఇచ్చిన భూములు ఉన్నాయో ఆ భూముల విలువ పెరిగిన నేపథ్యంలో ఈ భూములపై అక్రమార్కులు కన్నుపడిందని చెప్పాలి. ఇప్పటికే తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కబ్జా కాగా రాజకీయ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాటిని స్వాధీనం చేసుకొని ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మఠం అధికారులు కానీ మఠం యాజమాన్యం కూడా కోర్టులో కేసులు వేసి పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హతీరాంజీ బావాజీ ఆలయ నిర్మాణం పేరుతో ఓ వ్యక్తి హతీరాంజీ మఠానికి చెందినటువంటి భూమిలో పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి దాదాపు మొత్తం 26 ఎకరాలకు గాను 5 ఎకరాల భూమిని మొత్తం పూర్తిగా కబ్జా చేసి అందులో నిర్మాణాలు సంబంధించి విక్రయాలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టిన తర్వాత అధికారులు ఏదైతే ప్రైమ్ 9 కూడా ఇటీవల కాలంలో వరుసగా హతీరాంజీ మఠానికి సంబంధించి భూములు కబ్జా అవుతున్నాయి. ఈ భూములు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున కబ్జా గురై ఆ అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు వాళ్ళ అనుచరులే పెద్ద ఎత్తున కబ్జాకు పాల్పడ్డారని వార్తా కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుతం ఆ హతీరాంజీ బావాజీ ఆలయ ముసుగులో కబ్జాకు పాల్పడుతున్నారో ఆ ప్రాంతానికి పోలీసులు అలాగే మఠం అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ నిర్మించిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ నిర్మాణాలు కూల్చివేత. మనతో పాటు ఆ మఠానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, మరి ఈ మఠంకి సంబంధించి పొలం ఎంత మేర ఆక్రమణకు గురైంది, ఇప్పుడు ఏ మేరకు చర్యలు చేపట్టింది? టోటల్గా 26 ఎకరాల 62 సెంటు ఉంది సార్. టోటల్గా 2 సర్వే నెంబర్లో 364లో 18 ఎకరాల 72 సెంటు ప్లస్ 368/1లో 7 ఎకరాల 72 సెంటు 2 నెంబర్లో కలిపి 26 ఎకరాల 62 సెంట్లు అంటే అవిలాల విలేజ్ అకౌంట్ కింద వస్తుంది. ఇది పూర్తిగా హతీరాంజీ మఠం పొజిషన్లో ఉంది సార్. ఈ మధ్య కాలంలో మార్చి ఏప్రిల్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అది టెంపుల్ పేరుతో బావాజీ టెంపుల్ కట్టాలనే ఇదిలో వాళ్ళు అంటే బావాజీ టెంపుల్ కట్టేదానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు మహంత్ గారు డీడ్ ఇచ్చినారనే ఉద్దేశంతో టెంపుల్ కట్టే స్టేజ్లోనే మఠం అధికారులు అందరూ వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నాం. ఒకటికి కాదు 5-6 సార్లు అబ్జెక్షన్ చేస్తున్నాం. చివరికి వాళ్ళు మా పైన దౌర్జన్యం చేయడం కాక మా పైన ఎస్టీ కేసు కూడా పెట్టున్నారు. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారి పైన మా పైన స్టాఫ్ పైన పెట్టున్నారు. ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళున్నాము. దానిపైన కలెక్టర్ గారు కూడా రెవెన్యూ ఎస్పీ గారు కూడా స్పందించి దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది సార్. వాళ్ళు ఆర్డర్ ఇవ్వడంతో ఈరోజు ఎవిక్షన్ చేపించడం జరిగింది. ఇది టెంపుల్ ముసుగులో దాదాపు చాలామందికి భక్తులు కూడా భక్తులు కాదు పబ్లిక్ని మోసగిస్తూ ప్లాట్ 5 లక్షలకి అట్లా అమ్మటం అనేది జరిగిందని తెలియవచ్చింది. అంటే రిజిస్టర్డ్ కాదు, అన్రిజిస్టర్డ్ ఇది. ఈ విధంగా పబ్లిక్ని కూడా చీటింగ్ చేయడం జరిగింది సార్. ఇది ఏదైతే మఠం అదే హతీరాంజీ బావాజీ ఆలయ నిర్మాణం పేరుతో ఓ వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి స్థలాలను ఒక్కొక్క స్థలాన్ని దాదాపు 5 నుంచి 5.5 లక్షల రూపాయల మేరకు అమ్మినట్టు సొమ్ము చేసుకున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ భవిష్యత్తులో హతీరాంజీ మఠానికి సంబంధించిన భూములను పూర్తి స్థాయిలో పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కొంత దృష్టి సారించి ఈ మఠం భూములకు రక్షణ వాల్ కట్టడంతో పాటు వీటి ఏదైతే ఆక్రమణ తొలగించడానికి చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ.